ఉదయం 8 గంటలు. ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ దగ్గర తుని పిచ్చుక, చోటు చిలుక, చిచ్చుకాకి ఇంకా లూసి పౌరం కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఎవరికి హోలీ అని గుర్తులేదు. అబ్బబ్బబ్బా, ఈరోజు ఎందుకో చాలా నీరసంగా ఉంది చోటు. ఇంట్లో పనులు చేసి చేసి నా రెక్కలు నొప్పులు పుడుతున్నాయి. ఈరోజు కూర ఏం వండాలని ఆలోచిస్తుంటే బుర్ర పాడైపోతుంది. నా బాధ కూడా అదే తుని. మా పండుగడు రోజు కొత్తగా ఏమైనా వండమని అడుగుతాడు. వాడి ఆకలి తీర్చడం నా వల్ల కావట్లేదు. చిచ్చుకాకి స్టైల్గా మేకప్ వేసుకుంటూ, మీరు ఎప్పుడు ఆ వంట ఇల్లు అని ఏడుస్తూనే ఉంటారు. నన్ను చూడండి, రోజు ఉదయాన్నే ఫేస్కి ముల్తాని మట్టి రాసుకుంటారు. అందుకే నా రంగు ఇంకా నికనగలాడుతుంది. ఈ రోజు నేను కొత్త చీర కట్టుకోవాలని డిసైడ్ అయ్యాను. చిచ్చు, నువ్వు ఎన్ని రాసుకున్నా నీ రంగు నలుపే. నా తెల్లటి రెక్కలని చూడు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో. నా అందం ముందు నువ్వు పనికిరావు. ఆపే నీ తెలుపుగోలా, నలుపే ముద్దు. అయినా ఈ రోజు ఏమైనా స్పెషల్ రోజా? ఎవరైనా నాకు గిఫ్ట్ ఇస్తారా అని వెయిటింగ్ నేను. అక్కడికి బన్ను చిలుక మరియు పుచ్చి పిచ్చుక వచ్చారు. వాళ్ళ చేతుల్లో చిన్న కవర్లున్నాయి. వాళ్ళు పెద్దలకి హింట్స్ ఇద్దామని ట్రై చేస్తున్నారు. అమ్మా తుని ఆంటీ, ఈరోజు ఏమైనా స్పెషల్ తెలుసా మీకు? స్పెషలా? ఏం లేదురా, రోజులాగే ఈ రోజు కూడా వంకాయ కూర చేస్తున్నా, అదే స్పెషల్. అమ్మా, కూరగాయల గురించి కాదు, ఈ రోజు క్యాలెండర్ లో చూసారా ఏమైనా పండుగుందా? పండుగనా? ఏం లేదు పుచ్చి, వినాయక చవితి ఎప్పుడో అయిపోయింది. దీపావళి ఇంకా రాలేదు. ఈరోజు ఏమీ పండుగ లేదు. మీరు వెళ్ళి ఆడుకోండి, నన్ను విసిగించకండి. మీరు చెప్పండి, ఈరోజు కలర్స్ కి సంబంధించిన ఒక మంచి రోజు గుర్తు తెచ్చుకోండి. కలర్సా? ఓ, నాకు అర్థమైపోయింది. ఈరోజు బ్యూటీ పార్లర్ లో హెయిర్ కలర్ పైన 50% డిస్కౌంట్ ఉంది కదా, అదేనా నువ్వు చెప్తోంది? నేను ఇప్పుడే వెళ్ళి హెయిర్ కలర్ వేయించుకుంటా. బన్ను చిలుక తల పట్టుకొని, దేవుడా, ఈ పెద్దలకి మైండ్ దొబ్బేసింది. రంగులంటే హెయిర్ కలర్ కాదా అంటే? సరేలే, మీరు కూర్చొని ముచ్చట్లు పెట్టుకోండి, మేము వెళ్తాం. పదర పండుగ, వీళ్ళకి డైరెక్ట్ గా చెప్తే అర్థం కాదు. మన ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాల్సిందే. బుజ్జి మరియు బన్ను ఊరి చివరున్న పెద్ద మర్రి చెట్టు దగ్గరకు వెళ్లారు. అక్కడ వాళ్ళు ముందే దాచిపెట్టిన రంగుల ప్యాకెట్లు, నీళ్ల బిందెలు ఉన్నాయి. పండుగ చూసావా, అమ్మ వాళ్ళకి ఎవరికి హోలీ అని గుర్తులేదు. అసలు పండుగని ఫీలింగే లేదు. మనం ఈ రోజు వాళ్ళకి లైఫ్ లో మర్చిపోలేని హోలీ చూపించాలి. ఖచ్చితంగా బుజ్జి, నేను చాలా రంగులు తెచ్చాను. ఇదిగో రెడ్, గ్రీన్, ఎల్లో, పింక్ అన్నీ ఉన్నాయి. నేను కొత్త పిచికారీ కూడా తెచ్చాను. ఎవరిని వదలొద్దు రోజు. కానీ వాళ్ళని ఇక్కడికి ఎలా రప్పించాలి? నువ్వు వెళ్ళి రండి అని పిలిస్తే ఎవరు రారు కదా. తుని అమ్మ వంట చేస్తుంది, చిచ్చు ఆంటీ అద్దం ముందు కూర్చుంటుంది. డోంట్ వరీలే బుజ్జి, నా బుర్రలో ఒక కేక లాంటి ఐడియా ఉంది. నువ్వు వెంటనే వెళ్ళి ఆ చెట్టు పైకి ఎక్కు. చెట్టు పైన ఉన్న ఆకుల చాటును దాక్కొని 2 బకెట్ల రంగు నీళ్లు రెడీగా పెట్టుకో. నేను చెట్టు పైన ఉంటాను, మరి నువ్వు? నేను కింద పొదల్లో దాక్కుంటాను. నా చేతిలో ఎప్పుడూ ఆ గ్రీన్ కలర్ మరియు పింక్ కలర్ రెడీగా ఉంటాయిలే. నేను ఇప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక పెద్ద డ్రామా ఆడతాను. వాళ్ళు ఖచ్చితంగా పరిగెత్తుకుంటూ ఇక్కడికి వస్తారు. ఏం డ్రామా ఆడతావురా పండుగ? వాళ్ళు భయపడతారేమో. పండుగ రోజు కొంచెం భయపడినా పర్వాలేదులే. నేను వెళ్ళి బుజ్జికి దెబ్బ తగిలింది, చెట్టు మీద నుండి కింద పడిపోయింది అని ఏడుస్తూ చెప్తాను. ఆ టెన్షన్ లో అందరూ ఎగురుకుంటూ వస్తారు. వాళ్ళు రాగానే నువ్వు పైనుంచి వాటర్ పోయే, నేను సైడ్ నుంచి కలర్స్ కొట్టాను. ఈ రోజు రంగుతే బసంతినే. బుజ్జి పిచ్చుక నవ్వుతూ, సూపర్ ఐడియారా పండుగ, కానీ నన్ను నమ్మి అమ్మ తిట్టుందేమో. కోప్పడకండి, ఇది హోలీ అని చెప్తాం. పద, నువ్వే పైకెక్కో, నేను యాక్షన్ స్టార్ట్ చేస్తాను. బుజ్జి 2 రంగు నీళ్ల బకెట్లను తీసుకుని చెట్టు పైకి ఎక్కి దాక్కుంది. బన్ను రంగు ప్యాకెట్లు తీసుకుని ఊరి వైపు పరిగెత్తాడు. ఊరి మధ్యలో తుని, చోటు, చిచ్చు, లూసి, చిన్ను, మహి అందరూ ఉన్నారు. సడన్ గా బన్నుగాడు ఏడుస్తూ అరుస్తూ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. బన్ను చిలుక గట్టిగా అరుస్తూ ఏడుస్తూ, అమ్మా తుని ఆంటీ, కాపాడండి కాపాడండి, అయ్యయ్యో ఘోరం జరిగిపోయిందే. ఒరే పండుగ, ఏమైందిరా? ఎందుకలా ఏడుస్తున్నావు? ఏమైనా కుక్కలు వెంటపడ్డాయా? ఏమైంది బన్ను? బుజ్జి ఎక్కడ? మీ ఇద్దరు కలిసి వెళ్ళారు కదా, అదెక్కడా? బన్ను చిలుక కళ్ళు తుడుచుకుంటూ యాక్టింగ్ చేస్తూ, అదే అంటే బుజ్జికి పెద్ద ప్రమాదం జరిగింది. మేము ఆ ఊరి చివర ఉన్న పెద్ద మర్రి చెట్టు దగ్గర ఆడుకుంటున్నామా, సడన్ గా బుజ్జి చెట్టు కొమ్మ మీద నుండి కింద పడిపోయింది. తుని పిచ్చుక షాక్ అయ్యి గుండెలు బాదుకుంటూ,
ఏం మాట్లాడుతున్నావురా బన్నుగా? కింద పడిపోయిందా? నా కూతురికి ఏమైంది? దెబ్బలు తగిలాయా? తగిలాయా అంటే తల మీద పెద్ద దెబ్బ తగిలింది, రక్తం వస్తుంది, ఎర్రగా రక్తం వస్తుంది అంటే అది అక్కడే పడుకునుంది, లేవట్లేదు. నన్ను తీసుకురమ్మని పంపింది అంటే. అమ్మో, రక్తం వస్తుందా? నేను ముందే చెప్పాను ఆ పెద్ద చెట్టు ఎక్కద్దు అని. ఈ పిల్లలు మన మాట వినరు. ఇప్పుడు చూడు ఏమైందో. అయ్యయ్యో పాపం, బుజ్జి చాలా చిన్నపిల్ల. తల మీద దెబ్బ అంటే చాలా డేంజర్. మహిగారు, మీరు వెంటనే రండి, ఏదైనా చెయ్యాలి. తుని, నువ్వేడవకమ్మా, ఏమి కాదు, మేమున్నాం కదా. అవునే పండుగ, ముందు మమ్మల్ని ఆ చెట్టు దగ్గరికి తీసుకెళ్ళు, నేను ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెస్తాను. తుని పిచ్చుక ఏడుస్తూ, నా బుజ్జి, నా తల్లి, పదరా పండుగ, తొందరగా పద. అమ్మో, నేను కూడా వస్తాను, బుజ్జి నా ఫ్రెండ్. సరేరా పద. అందరూ గబగబా కంగారుగా ఏడుస్తూ అరుస్తూ ఆ ఊరి చివరున్న పెద్ద మర్రి చెట్టు వైపు పరిగెత్తడం మొదలుపెట్టారు. బన్ను ముందు పరిగెడుతూ లోపల నవ్వుకుంటున్నాడు. అందరూ ఆయాసపడుతూ రొప్పుతూ ఆ పెద్ద చెట్టు దగ్గరకు వచ్చారు. కాని అక్కడ కింద ఎవరూ లేరు. తుని పిచ్చుక చుట్టూ వెతుకుతూ, బుజ్జి, బుజ్జి, ఎక్కడున్నావు తల్లి? బన్ను, ఇక్కడ ఎవరూ లేరురా. బుజ్జి ఎక్కడ పడిపోయింది? బన్ను, నువ్వు కరెక్ట్ గా ఇక్కడే చూసావా, లేక వేరే చెట్టు దగ్గరికి తెచ్చావా? నా కాళ్ళ నొప్పులు పడతాయి, ఇక్కడ ఎవరూ లేరు. ఆ పిల్లకి ఏమైనా అయ్యి ఏదైనా పిల్లి ఎత్తుకుపోయిందా ఏంటి? తుని పిచ్చుక గట్టిగా ఏడుస్తూ, అమ్మో, నా బుజ్జిని పిల్లి ఎత్తుకుపోయిందా? నేను బతకలేను. బుజ్జి, ఎక్కడున్నావే? బన్ను మెల్లగా పక్కనున్న పొదల్లో దాక్కున్నాడు. తన చేతిలో కలర్స్ రెడీగా పెట్టుకున్నాడు. ఒరే పండుగ, నువ్వెక్కడికెళ్ళావురా? ఇక్కడికి రా. పైకి చూడండి, ఎవరైనా చెట్టు కొమ్మల్లో ఏమైనా ఇరుక్కుందేమో. అందరూ తలలు పైకెత్తి చెట్టు కొమ్మలను చూడడం మొదలుపెట్టారు. అది కరెక్ట్ టైం అనుకుంది బుజ్జి. హ్యాపీ హోలీ! ఆ అరుపులు విన్నారో లేదో, పైనుంచి 2 పెద్ద బకెట్ల నిండు ఎర్ర రంగు నీళ్లు అందరి మీద స్ప్లాష్ మని పడ్డాయి. అమ్మో, ఏదో పడుతోంది. అయ్యయ్యో, వాన, ఎర్ర వాన. ఎర్ర రంగు నీళ్లు తుని, చిచ్చు, చోటు, మహి అందరి మీద పడ్డాయి. తుని పిచ్చుక పూర్తిగా ఎర్రగా అయిపోయింది. అందరూ షాక్ లో ఉండగానే సైడ్ పొదల్లో నుండి బన్ను చిలుక బయటకొచ్చాడు. పచ్చరంగు నీళ్లు లూసి పావురం మీద, చిన్ను కాకి మీద కొట్టాడు. కాపాడకండి, ఇది హోలీ, హ్యాపీ హోలీ. అమ్మో, నా తెల్లటి రెక్కలు, ఇవి పచ్చగా అయిపోయాయి. ఎవడ్రా అది రంగు కొట్టింది? ఊరే పొన్నుగా, నన్ను వదలరా, నా కళ్ళల్లో రంగు పడింది. మహిగ్రద్ద కళ్ళు తుడుచుకుంటూ, ఏంటిది? ఎవరు మీరు? ఏం చేస్తున్నారు? బుజ్జి పిచ్చుక చెట్టు మీద నుండి కిందకి దూకి, అమ్మా, నేనే బుజ్జిని, నాకేం కాలేదు, నేను చాలా సేఫ్ గా ఉన్నాను. ఇదంతా మా యాక్టింగ్, మీరు అసలు పండగే మర్చిపోయారు, అందుకే ఈ ప్లాన్ వేశాం. హ్యాపీ హోలీ అందరికి. అందరికీ అసలు విషయం అర్థమైంది. దెబ్బ తగల్లేదు, ఇదంతా హోలీ ఆడడానికి వేసిన ప్లాన్ అని తెలిసింది. మొదట అందరికీ చాలా కోపం వచ్చింది. అలా తుని పిచ్చుక కోపంతో, బుజ్జి, ఏం పనిది? నా ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి తెలుసా? రక్తం వస్తోందంటే నేనెంత భయపడ్డానో తెలుసా? ఆ ఎర్ర రంగు చూసి నేనది నిజంగానే బ్లడ్ అనుకున్నాను. ఇలా ఎవరైనా చేస్తారా? నిన్నీ రోజు చంపేస్తానాగు. ఒరే పండుగ, నువ్వు ఇంత పెద్ద డ్రామా ఆర్టిస్ట్ అయ్యావరా? కింద పడిపోయిందని ఎంత నమ్మకంగా చెప్పావరా? నీ వల్ల నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? రారా ఇక్కడికి, నీ వీపు విమానం మోత మోగిస్తా. చిచ్చుకాకి ఏడుస్తూ తన చీర చూసుకుంటూ, అయ్యయ్యో, నా కొత్త చీర నేను ఇప్పుడే 1000 రూపాయలు పెట్టి కొన్నాను. ఇప్పుడు చూడు, ఇది హోలీ చీరలా తయారైంది. నా మేకప్ అంతా వాష్ అయిపోయింది. నేను ఇప్పుడు దయ్యంలా ఉన్నాను కదా. ఈ బండుగాన్ని, బొజ్జిని జైల్లో వేయించాలి. నా వైట్ ఫెదర్స్, నేను రోజు డవ్ సోప్ పెట్టి మరీ స్నానం చేస్తాను, నా రెక్కలు తెల్లగా ఉండాలని. ఇప్పుడు చూడు, నేను ఆకుపచ్చ రంగు రామచిలకలా మారిపోయాను. ఇది న్యాయం కాదు. పిల్లలు, మీరు చేసింది చాలా తప్పు. పండుగ చేసుకోవచ్చు కానీ ఇలా అబద్ధాలు చెప్పి టెన్షన్ పెట్టి చెయ్యొచ్చా? బుజ్జి పిచ్చుక మొహం చిన్నగా పెట్టి, సారీ అమ్మా, సారీ మహి గారు, మేం పొద్దున్నే అందరికి చెప్పడానికి ట్రై చేశాం, కానీ మీరు ఎవరు కూడా మా మాట వినలేదు. ఈ రోజు హోలీ అని గుర్తు కూడా లేదు మీకు. ఎప్పుడు పనులు పనులు అని అంటూనే ఉన్నారు. అవును, మనం ప్రపంచంలో ఉన్న అన్ని మర్చిపోవచ్చు, కానీ పండుగలను ఎలా మర్చిపోతాం? పండుగ రోజు కూడా మీరు ఇంట్లో పనులు చేసుకుంటూ కూర్చుంటే మేం పిల్లలం ఎవరితో ఆడుకోవాలి? అందుకే మిమ్మల్ని ఇంట్లో నుండి బయటకు తీసుకురావడానికే ఈ డ్రామా వేశాం. ప్లీజ్ కోపడకండి. హ్యాపీ హోలీ. బుజ్జి పన్ను చెప్పిన మాటలు విన్న తర్వాత పెద్దలకి అర్థమై
వాళ్ళు నిజంగానే పండుగని మర్చిపోయి పిల్లల్ని పట్టించుకోలేదని వాళ్లకు తెలిసొచ్చింది. మహీగ్రద్ద నవ్వుతూ, అబ్బా నిజమే కదా, ఈ రోజు పాల్గొన్న పౌర్ణమి, రంగుల పండుగ హోలీ. మేము నిజంగానే మర్చిపోయాం పిల్లలు. మీరు చేసింది కరెక్ట్. ఈ ఉద్యోగాలు పనులు బాధ్యతలలో పడి మనం అసలు సంతోషంగా ఉండడమే మర్చిపోయాం. తుని పిచ్చుక కోపం తగ్గి నవ్వుతూ, అవును బుజ్జి, నువ్వు చెప్పింది నిజమే, కానీ ఆ రక్తం అని చెప్పి భయపెట్టకూడదు కదా తల్లి. బుజ్జిని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంది. సరే, ఏమైనా ఈ రోజు మీరు మమ్మల్ని మంచి రంగులు ముంచేశారు. నాకు కూడా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. మరి నేనేం తక్కువ తిన్నానా? బన్ను చేతిలో ఉన్న పసుపు రంగు తీసుకుని తుని మొహానికి పూసింది. తుని, హ్యాపీ హోలీవే. ఏయ్, నాకు రంగు పూస్తావా? ఆగు చెప్తా. తుని కూడా కిందున్న ఎర్ర రంగు తీసుకుని చోటుకి పూసింది. ఇక అక్కడ అసలు సిసలు హోలీ పండుగ మొదలైంది. పెద్దలు వాళ్ల పెద్దరికం మర్చిపోయి పిల్లల్లా మారిపోయారు. చిచ్చుకాకి తన చీర గురించి మర్చిపోయి, ఆహా, నాకు రంగు వేస్తారా? నేను ఎవరిని వదలని రోజు. చిచ్చుకాకి 2 చేతుల్లో పింక్ కలర్ తీసుకుని వెళ్లి లూసీ పౌరం మొహం మీద గట్టిగా రుద్దింది. చిచ్చు, నువ్వు నా రెక్కలు పాడు చేసావు, నేను నీ జుట్టు పాడు చేస్తానాగు. లూసీ కూడా చిచ్చు మీద గ్రీన్ వాటర్ చల్లింది. అమ్మో, నేను కూడా ఆడుకుంటాను. రారా చిన్నగా, ఈ బన్నగాడికి బొజ్జికి ఇప్పుడు చూపిద్దాం మన తడాక. చిచ్చు చిన్ను కలిసి బన్ను మీద రంగు నీళ్లు పోశారు. బన్ను తప్పించుకుంటూ పరిగెడుతున్నాడు. అమ్మా, నన్ను కాపాడు, చిచ్చు ఆంటీ నన్ను కలర్స్ తో ముంచేస్తుంది. అది నీకు కావాల్సిందేరా, ఈ రోజు అందరూ రంగులు మునగాల్సిందే. 1 గంట పాటు అందరూ పరిగెడుతూ ఒకరి మీద ఒకరు రంగులు పోసుకుంటూ నవ్వుకుంటూ అరుచుకుంటూ పిచ్చి పిచ్చిగా ఆడుకున్నారు. బన్ను చిలుక ఆయాసపడుతూ, అబ్బా, నాకు చాలా ఆకలేస్తుంది, రంగులతో ఆడుకున్నాం చాలు, కానీ ఇప్పుడు కడుపులో ఏదైనా వెయ్యండి. బండిగాడికి ఎప్పుడు తిండికోలే. సరే, ఈ రోజు హోలీ పండుగ కదా, నేను అందరికీ మా ఇంట్లో స్పెషల్ జిలేబీ మరియు సమోసా ఇస్తాను. అందరూ మా ఇంటికి రండి. నేను కూడా మా ఇంట్లో పులిహోర చేస్తాను, అందరం కలిసి భోజనం చేద్దాం. మరి నేను గులాబ్ జామున్ తెస్తాను. సూపర్, ఈ రోజు మన ఊరి రచ్చబండ దగ్గర పెద్ద విందు చేసుకుందాం. ఈ హోలీ పండుగని ఎంత గ్రాండ్ గా మార్చినా మన పిల్లల బన్ను బుజ్జిలకు స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ మహి గారు, మాకు కావాల్సింది కూడా ఇదే. మనమందరం ఎప్పుడూ ఇలా సంతోషంగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ రంగుల్లాగా కలిసిపోయి ఉండాలి. అవును, మరియు రోజు పండుగలు వస్తూ ఉండాలి, నేను రోజు జిలేబీలు తింటూ ఉండాలి. అందరూ బన్ను మాటలకి పగలపడి నవ్వారు. పొలం దగ్గర ఆవకాయ తొక్క భోజనం. మధ్యాహ్నం 1 గంట. ఎండ బాగా కాస్తుంది. పక్షులన్నీ పని ఆపి పొలం గట్టున ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద చేరాయి. అందరూ తమ టిఫిన్ బాక్సులు తీస్తున్నారు. చిచ్చుకాకి బాక్స్ తెరుస్తూ, అబ్బా, ఆకలి దరువు వేస్తుంది. ఈ రోజు నేను వంకాయ ఎగురు తెచ్చాను, వాసన చూస్తుంటేనే ప్రాణం లేసొస్తుంది. చోటో, నువ్వేం తెచ్చావు? నేనా, మా బన్నుగాడికి ఇష్టమని బెండకాయ వేపుడు చేశాను చిచ్చు. వాడు స్కూల్ నుండి వచ్చేస్తాడు, ఆకలి అంటాడు. నేను ఆకుకూర పప్పు తెచ్చాను. మహిగారు, మీరేంటి నాన్ వెజ్జా? మహిగ్రద్ద నవ్వుతూ, అవును లూసీ, చేపల పులుసు. అందరూ తమ కూరల గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. కాని తుని పిచ్చుక మాత్రం తన బాక్స్ పట్టుకుని మెల్లగా అక్కడి నుండి జారుకుని దూరంగా ఉన్న ఒక వేప చెట్టు కిందకు వెళ్ళింది. అప్పుడే స్కూల్ నుండి వచ్చిన బుజ్జి అక్కడికి వెళ్ళింది. చిచ్చుకాకి తునిని గమనిస్తూ, అదిగో చూసారా, ఆ తుని మళ్ళీ దూరంగా వెళ్ళిపోయింది. మనం అందరం కలిసి తింటుంటే దానికి మాత్రం సపరేట్ గా తినాలని ఎందుకో. ఏమందులే చిచ్చు, పాపం మొహమాటం ఎక్కువ దానికి. మొహమాటం కాదు, గర్వం. అసలు అది ఏం తింటుందో ఎవరికైనా తెలుసా? రోజు ఎర్రగా ఏదో కలుపుకొని తింటుంది. అడిగితే టమాటో కూర, వంకాయ కూర అని అబద్ధాలు చెప్తుంది. బన్ను చిలుక అప్పుడే వచ్చి, మమ్మే ఆకలి, అన్నం పెట్టు. చిచ్చు మాటలు వింటూ, చిచ్చు ఆంటీ, తుని ఆంటీ బాక్స్ లో నుంచి భలే వాసన వస్తోంది తెలుసా? నిన్న నేను అటు వెళ్తుంటే ఘాటు తగిలింది. ఘాట అయితే ఖచ్చితంగా ఏదో సీక్రెట్ ఐటమే అయ్యుంటుంది. ఈ రోజు ఎలాగైనా దాన్ని కనిపెట్టాలి. దూరంగా వేప చెట్టు కింద తుని పిచ్చుక బాక్స్ తెరిచింది. అందులో తెల్లటి అన్నం, పక్కన ఎర్రటి ఆవకాయ పచ్చడి ఉంది. వేరే కూర ఏమీ లేదు. రాబుచ్చి, కూర్చో, ఆకలిగా ఉందా? బుజ్జి పిచ్చుక బాక్స్ చూసి చిన్నగా నిట్టూర్చి, ఆకలిగానే ఉందమ్మా, కానీ రోజు ఈ ఆవకాయేనా? నా ఫ్రెండ్స్ అందరూ రకరకాల కూరలు తెచ్చుకుంటున్నారు, నాకు కూడా ఎప్పుడైనా కూర ఉండొచ్చు కదా. తుని పిచ్చుక బాధను దాచుకుంటూ, వండుతాను బుజ్జి. వచ్చే వారం కూలీ డబ్బులు రాగానే నీకిష్టమైన ఆలుగడ్డ కూర వండుతాను. ఈ పచ్చడి బాగుంటుంది కదా, అమ్మమ్మ పెట్టింది, కలుపుకో.
తుని అన్నంలో పచ్చడి కొంచెం నూనె వేసి కలిపింది. బుజ్జికి ఒక ముద్ద పెట్టింది. బుజ్జి తింటుంటే చిచ్చుకాకి అక్కడికి నడుచుకుంటూ వచ్చింది. ఏమే తుని, ఒంటరిగా లాగించేస్తున్నావు? ఈ రోజు స్పెషల్ ఏంటి? వాసన ఇక్కడి దాకా వస్తుంది. తుని పిచ్చుక కంగారు పడుతూ బాక్స్ మీద చెయ్యి అడ్డు పెట్టి, ఏం లేదు చిచ్చు, మామూలే, టొమాటో కూర. టమాటానా? మరి ఎంత ఎర్రగా ఉంది? మాకు కూడా కొంచెం పెట్టొచ్చు కదనే, మేము టేస్ట్ చేస్తాము. అయ్యో లేదు చిచ్చు, నేను కొంచెమే తెచ్చాను, నాకు బుజ్జికే సరిపోదు, రేపు తెస్తానులే. చిచ్చుకాకి వెటకారంగా, అవునవునులే, మీరంటే గొప్పోళ్ళు, మాలాంటి వాళ్ళకి ఎందుకు పెడతారు? సరే కానివ్వు అని విసుగ్గా వెళ్ళిపోయింది. అమ్మా, చిచ్చు ఆంటీకి తెలిసిపోయిందా? ఏం తెలియలేదులే, నువ్వు తిను. భోజనమయ్యాక అందరూ కాసేపు విశ్రాంతి తీసుకుంటున్నారు. చిచ్చుకాకి అందర్నీ పోగు చేసింది. ఫ్రెండ్స్, ఒక విషయం, మనం రోజు పొద్దున్నే లేచి వంట చేసుకుని క్యారేజీలు కట్టుకుని రావడం చాలా కష్టంగా ఉంది కదా. నాకైతే విసుగొస్తోంది. అందుకే నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి చిచ్చు ఐడియా? మనం కమ్యూనిటీ లంచ్ పెట్టుకుందాం. అంటే రోజుకొకరు మాత్రమే కూర వండాలి. మిగతా వాళ్ళందరికీ సరిపడా కూర వాళ్ళే తేవాలి. అప్పుడు మిగతా వాళ్ళకి ఆ రోజు వంట పని తప్పుతుంది. ఇలా వంతుల వారీగా చేసుకుందాం, ఏమంటారు? అబ్బా, సూపర్ ఐడియా చిచ్చు. వారం రోజుల్లో ఒక్క రోజే కష్టం, మిగతా రోజులు రెస్ట్. నేను రెడీ. నేను కూడా రెడీ. కొత్త కొత్త రుచులు తినొచ్చు. చిచ్చుకాకి తుని వైపు చూస్తూ, ఏతోనే, నువ్వేమంటావు? అందరూ ఒప్పుకున్నారు, నువ్వు కూడా ఇందులో చేరాల్సిందే. అప్పుడే మేము నీ స్పెషల్ కూర రుచి చూడగలం. తుని పిచ్చుక కొంచెం తడబడుతూ, అది అది చిచ్చు, అందరికీ వండాలంటే ఖర్చు అవుతుంది కదా, నా దగ్గర. ఏంటే ఖర్చు? నువ్వు రోజు మాకు పెట్టావు కదా, వారానికి ఒక్కసారే కదా, అంత మాత్రం చేయలేవా ఏంటి? మనలో మనకి భేదాలు ఎందుకు? అవును తుని, ఒప్పుకో, అందరం కలిసి తింటే ఆ మజానే వేరు. తుని పిచ్చుక చేసేదేమీ లేక, సరే చిచ్చు, నేను కూడా కలుస్తాను. గుడ్. రేపు చోటు వంతు, ఎల్లుండి లోసి, ఆ తర్వాత నేను మహి గారు, చివరిగా శుక్రవారం నాడు మన తుని వంతు, ఓకేనా? ఆ తర్వాత 4 రోజులు పొలం దగ్గర పండుగ వాతావరణం నెలకొంది. సోమవారం చోటు చిలుక గుత్తి వంకాయ కూర తెచ్చింది. అందరూ లొట్టలేసుకుంటూ తిన్నారు. మంగళవారం లూసి పౌరం పాలకూర పప్పు అప్పడాలు తెచ్చింది. బుధవారం చిచ్చుకాకి చికెన్ ఫ్రై కొంచెం తక్కువైనా తెచ్చింది. బన్నుగాడు ఎగబడి మరీ తిన్నాడు. గురువారం మహిగ్రద్ద చేపల పులుసు తెచ్చింది. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. తుని పిచ్చుక కూడా అందరితో కలిసి తిన్నది. కానీ ఆమె మనసులో మాత్రం రేపటి గురించి భయం మొదలైంది. రేపు తన వంతు, అందరికీ సరిపడా కూర వండాలి. జేబులో చూస్తే చిల్లిగవ్వలేదు. సాయంత్రం తుని పని ముగించుకుని ఇంటికెళ్ళింది. బుజ్జి ఇంటి ముందు మెట్ల మీద దిగులుగా కూర్చునుంది. కళ్ళల్లో నీళ్లున్నాయి. బుజ్జి, ఏమైంది తల్లి? ఎందుకలా ఉన్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా? బుజ్జి పిచ్చుక ఏడుస్తూ, అమ్మా, రేపు స్కూల్లో ఫైనల్ ఎగ్జామ్స్ ఫీజు కట్టాలంట. టీచర్ గారు ఇందాక చెప్పారు, రేపు ఫీజు కట్టకపోతే హాల్ టికెట్ ఇవ్వరంట, ఎగ్జామ్ రాయనివ్వరంట. అందరి ముందే నన్ను నిలబెట్టి అడిగారమ్మా. నాకు చాలా సిగ్గేసింది. తుని పిచ్చుక షాక్ అయ్యి, అయ్యో రేపేనా? ఎంత కట్టాలి? 100 రూపాయలమ్మా. తుని తన చీర కొంగు ముడి విప్పి చూసుకుంది. అందరూ సరిగ్గా 100 రూపాయలే ఉన్నాయి. అవి రేపు అందరికీ చికెన్ కూర వండడానికని దాచిన డబ్బులు. తుని పిచ్చుక నిస్సహాయంగా, బుజ్జి, నా దగ్గరున్నది ఆ 100 రూపాయలే. అవి రేపు పొలంలో అందరికీ భోజనం పెట్టడానికి దాచాను. ఇప్పుడు ఆ డబ్బులు నీ ఫీజుకి కడితే రేపు కూరకి డబ్బులుండవు. ఏం చెయ్యాలి? అమ్మా, అయితే నా చదువు ఆపేయమంటావా? కూర కోసం నా ఎగ్జామ్ మానేయమంటావా? నాకు చదువుకోవాలనుందమ్మా. అలా అనుకు తల్లి, కూర కంటే కూతురు చదివే ముఖ్యం. చదువుంటేనే బ్రతుకుంటుంది. ఈ డబ్బులు తీసుకో, రేపు ఉదయాన్నే వెళ్లి ఫీజు కట్టాయి, ఎగ్జామ్ బాగా రాయి. బుజ్జి పిచ్చుక డబ్బులు తీసుకుని కంగారుగా, మరి రేపు పొలంలో అందరూ నీ కోసం వెయిట్ చేస్తారు కదా. చిచ్చు ఆంటీ నిన్ను అడుగుతుంది కదా, కూర లేకపోతే నిన్ను చూసి నవ్వుతారు కదమ్మా, నిన్ను అవమానిస్తారు. తుని పిచ్చుక ధైర్యంగా నవ్వి, నవ్వనివ్వు బుజ్జి, వాళ్ళు నవ్వితే నాకేం పోదు, కానీ నువ్వు చదువుకోకపోతే నీ భవిష్యత్తు పోతుంది. మన దగ్గర కూరగాయలు కొనడానికి డబ్బులు లేకపోవచ్చు, కానీ మన ఇంట్లో ఆ పాత జాడీలో ఆవకాయ పచ్చడి ఉంది కదా, అదే తీసుకెళ్దాం. ఎంతమంది ఉంటే అంత ఎక్కువ అన్నం పచ్చడి కలిపేద్దాం. అమ్మా, చికెన్ మటన్ తెచ్చే వాళ్ళ ముందు పచ్చడి పెడితే బాగోదేమో. చిచ్చు ఆంటీ ఊరుకోదు. వాళ్ళేమనుకుంటే మనకెందుకు? మన పరిస్థితి ఇది. నిజాయితీగా చెప్తాం, అర్థం చేసుకుంటే తింటారు, లేకపోతే లేదు. నువ్వెళ్ళి చదువుకో. తుని ఆ రాత్రి అన్నం వండి
పెద్ద గిన్నెలో ఆవకాయ పచ్చడి కలిపి సిద్ధం చేసింది. అందరూ చెట్టు కింద గుండ్రంగా కూర్చున్నారు. అందరి ముందు ఖాళీ ప్లేట్లున్నాయి. చిచ్చుకాకి, చోటు, బన్ను, మహి అందరూ ఆకలితో తుని కోసం చూస్తున్నారు. ఏమే చోట, ఈ రోజు తుని వంత కదా, ఇంకా రాలేదేంటి? ఈ రోజు ఏం స్పెషల్ తెస్తుందో? నిన్న నేను చికెన్ అన్నాను కదా, బహుశా మటన్ తెస్తుందేమో. అబ్బా, మటనా? ఆంటీ, నా నాలుగు లాగుతోంది. తుని ఆంటీ ఎప్పుడొస్తుంది? వస్తుంది లేదా, పాపం ఒక్కతే కదా, వండడానికి టైం పడుతుంది. అప్పుడే తుని పిచ్చుక, బుజ్జి ఒక పెద్ద గిన్నె పట్టుకుని వచ్చారు. తుని ముఖంలో చిన్న భయమున్నా కళ్ళల్లో ధైర్యం ఉంది. అమ్మయ్య, వచ్చావా తుని? రారా, ఆకలితో చస్తున్నాం. గిన్నె చాలా పెద్దదిగా ఉంది. బిర్యానీనా? తుని పిచ్చుక గిన్నె కింద పెట్టి, అందరూ ప్లేట్లు రెడీగా పెట్టుకోండి. అందరూ ఆశగా ప్లేట్లు ముందుకు జరిపారు. తుని గిన్నె మూత తీసింది. లోపల ఎర్రగా నూనెతో మెరుస్తున్న ఆవకాయ పచ్చడి అన్నం ఉంది. కూర లేదు, ముక్కలు లేవు. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. చిచ్చుకాకి ముఖం మాడిపోయింది. ఏంటి తుని, ఇదేంటి? పచ్చడన్నమా? కూరేది? నువ్వు వండలేదా? చిచ్చుకాకి కోపంతో లేచి, ఇదేం పగతాలి తుని? మేము 4 రోజులు కష్టపడి మంచి మంచి కూరలు, చికెన్లు, చేపలు తెచ్చి పెడితే నువ్వు మాకు పచ్చడి పెడతావా? మా నోర్లు కొడతావా? నీకు సిగ్గులేదు? ఇంట్లో డబ్బులు దాచుకుంటున్నావా? బన్ను చిలుక ఏడుపు మొహం పెట్టి, అంటే మటన్ అని చెప్పి పచ్చడి తెచ్చావా? ఇది అన్యాయం. తుని, కనీసం గుడ్లైనా ఉడకబెట్టొచ్చు కదా, మరి పచ్చడా? తుని అందరి మాటలు విని కన్నీళ్లాపుకుంటూ మాట్లాడింది. అవును చిచ్చు, నేను పచ్చడే తెచ్చాను. నన్ను క్షమించండి. మీరందరూ గొప్పింటి వాళ్ళు. మీ భర్తను సంపాదిస్తున్నారు, లేదా మీకు కొడుకులున్నారు. వాళ్ళు రేపు సంపాదించి మిమ్మల్ని చూసుకుంటారు. కానీ నా పరిస్థితి అది కాదు. అందరూ సైలెంట్ అయ్యారు. నాకున్నది ఒక్కతే కూతురు. నా భర్త లేడు. రేపు నా కూతురు పెళ్లి చేయాలన్నా, దాన్ని బాగా చదివించాలన్నా నేనే కష్టపడాలి. నా రెక్కల కష్టమే మాకు ఆధారం. అది ఎవరి మీద ఆధారపడకూడదు. రేపు అది ఒక మంచి జాబ్ తెచ్చుకొని దాని కాళ్ళ మీద అది నిలబడాలి. అందుకే నేను పైసా పైసా కూడబెడుతున్నాను. బుజ్జి పిచ్చుక తల్లి పక్కన నిలబడి, నిన్న రాత్రి అమ్మ దగ్గర 100 రూపాయలే ఉన్నాయి ఆంటీ. అవి మీకోసం చికెన్ తేవడానికి దాచింది. కానీ ఈ రోజు నా స్కూల్ ఫీజు కట్టకపోతే ఎగ్జామ్ రాయనివ్వరు. అందుకే అమ్మ ఆ డబ్బులు నా ఫీజు కట్టింది. మా దగ్గర కూరగాయలకి డబ్బులు లేక ఈ పచ్చడి తెచ్చాము. అవును చిచ్చు, నా కూతురు భవిష్యత్తు కోసం నేను మీ మాటలు పడడానికైనా సిద్ధమే. కానీ దాని చదువు మాత్రం ఆపలేను. ఈ పచ్చడి నా కష్టార్జితం. ఇందులో ప్రేమ ఉంది కానీ మోసం లేదు. తినగలిగితే తినండి, లేకపోతే నన్ను క్షమించండి. తుని మాటలు విన్నాక అక్కడ నిశ్శబ్దం ఆవహించింది. చిచ్చుకాకి నోట మాట రాలేదు. చోటు, మహి కళ్ళు చెమర్చాయి. అందరూ ఏం చెయ్యాలో తెలియక చూస్తూ ఉండగా లూసీ పౌరం ముందుకొచ్చింది. అయ్యో తుని, ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు చేసింది కరెక్టే. కూతురు చదువుకుంటే కూర ముఖ్యం కాదు కదా. నువ్వేం తెచ్చినా మాకు అమృతమే. ఇటు వెయ్యి. లూసీ తన ప్లేట్లో పచ్చడన్నం వేయించుకుంది. ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుంది. ఆవకాయ ఘాటు, కొత్త ఆవకాయ రుచి, అందులో తుని ప్రేమ. లూసీ ముఖంలో ఆనందం కనిపించింది. అబ్బా, ఏముంది తుని, అద్భుతం. ఏవే చిచ్చు, నోరు మూసుకుని ఒక్క ముద్ద తిని చూడు. నీ చికెన్ ఫ్రై దీని ముందు పనికిరాదు. తిను. చిచ్చుకాకి అయిష్టంగానే ప్లేట్ని ముందుకు జరిపింది. తుని వడ్డించింది. చిచ్చు ఒక్క ముద్ద తిన్నది. ఆ కారం, ఆ పులుపు, ఆ మామిడికాయ ముక్క రుచి తగలగానే చిచ్చుకాకి కోపం మాయమైపోయింది. చిచ్చుకాకి నములుతూ, అరే నిజమే, ఇది భలే ఉందే. నా నాలుకకి ఏదో కొత్త రుచి తగిలినట్టుంది. తుని, నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది. వామో, మటన్ లేకపోయినా పర్లేదు, ఈ పచ్చడి చాలు. బన్ను చిలుక తింటూ, అంటే సూపర్. నాకు ఆ మామిడికాయ ముక్క కావాలి. ఇది చికెన్ లెగ్ పీస్ లాగానే ఉంది. తుని, మమ్మల్ని క్షమించు. నీ కష్టాలు తెలియక ఏదో అన్నాం. నీ కూతుర్ని బాగా చదివించు. అవసరమైతే మేము సాయం చేస్తాం. నిజమే తుని, ఆడపిల్ల చదువు చాలా ముఖ్యం. నువ్వు గ్రేట్ మదర్వి. అందరూ తునిని మెచ్చుకుంటూ ఆవకాయ అన్నాన్ని లొట్టలేసుకుంటూ తిన్నారు. ఒక్క మెతుకు కూడా మిగల్లేదు. భోజనమయ్యాక అందరూ చేతులు కడుక్కుంటున్నారు. అతని సారీ ఏమనకే, ఆవకాయ అయితే అదిరిపోయింది. ఎంతకీ నీకు టమాటా పచ్చడి చేయడం వచ్చా? బుజ్జి పిచ్చుక నవ్వుతూ, ఓ, మా అమ్మ టొమాటో పచ్చడి పెడితే మామూలుగా ఉండదాంటి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అమృతంలా ఉంటుంది. తింటే వదిలిపెట్టరు. అవునా? అయితే తుని, మా రొటేషన్ మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు నీ వంతు వచ్చినప్పుడు ఖచ్చితంగా టొమాటో పచ్చడి తేవాలి. ఓకేనా? అవునంటే నాకు అప్పుడే నోరవుతోంది. టొమాటో పచ్చడి ఫిక్స్. తుని పిచ్చుక సంతోషంతో కన్నీళ్లు తుడుచుకుంటూ, తప్పకుండా తెస్తాను. మీరందరూ నా పరిస్థితిని అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్.
ఆ రోజు పొలం కట్టున ఆవకాయ పచ్చడి వాసన వారి స్నేహాన్ని మరింత గట్టిగా చేసింది.